ఏమి సమాప్తమైనది అని మనం ఆలోచన చేస్తే, దేని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చాడో ఆ కార్యము సమాప్తమైనది. ప్రజలు దేని కొరకు ఎదురు చూస్తున్నారో, దేవుడు ప్రజానీకానికి ఏం చేయాలనుకున్నాడో ఆ కార్యము సమాప్తమైనది. వీటిల్లో మనం గమనిస్తే ప్రియులారా, ఒకటి, మానవ జాతి నరకం నుండి తప్పించబడి, రక్షించబడి పరలోకానికి వెళ్ళాలి. ఆ కార్యము తన శిలువ మరణము ద్వారా సమాప్తం చేశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలానే మానవ జాతికి ఎల్లప్పుడూ కూడా స్వస్థత అవసరం. స్వస్థత కూడా శిలువ కార్యం ద్వారా సమాప్తం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలానే మన పాపములన్నిటికీ విమోచనము తన రక్తం ద్వారా కలిగించాడు.